ఇలాంటివి జరిగినప్పుడు బయటపడతాం. ఒకటి సురేష్ గారు ఇక్కడ రెండు క్వశ్చన్స్. ఇప్పుడు కూటమికి అధికారం ఇచ్చింది, సేమ్ జగన్ తరహా పాలన ఉండకూడదనే కదా. జగన్ తరహా ప్రతీకారాలు కక్షలు గనక ఉంటే మళ్ళీ కూటమికి ఎందుకు ఓటేస్తారనేది చంద్రబాబు పాయింట్ కదా. దీన్ని ఎందుకు కార్యకర్తలు అర్థం చేసుకోవట్లేదు? కరెక్టే. అంటే అంటే అనుభవించిన వాడికి ఆ నొప్పి తెలుస్తుందని. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అనుభవించారులే, జైలుకి వెళ్ళారు. అరాచకం అంతా చూసిన తర్వాత అంటే ఇలాంటి పాలన ఎప్పుడు చూడలేదండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ, లేదంటే సపరేట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంత దారుణంగా సిఐడి వాళ్ళు అర్ధరాత్రులు గోడలు దూకి రావటం, తలుపులు పాల్గొట్టడం, లాక్కెళ్ళటం, మహిళలను కూడా డ్రెస్ మార్చుకొని ఇవ్వకుండా తీసుకెళ్లిపోవటం, ఇవన్నీ చేశారు. వీటి మూలంగా ఏంటంటే ఒక రకమైన సామాన్య ప్రజలు ఏంటి ఇవన్నీ ఆలోచించరుగా. వాళ్ళ మీద ఏదో ఒకటి యాక్షన్ తీసుకోవాలి. మొన్న వంశీ గారి మీద కేసులు పెట్టి లోపలేశారు. ఆ ఇష్యూలో చాలా పాజిటివ్ ఇది వచ్చింది. ఆ వచ్చిన 4 రోజులకే మళ్ళీ ఇప్పుడు జీవి రెడ్డిది రావడంతో ఒకసారిగా మళ్ళీ ఇదైపోయింది. మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట కరెక్టే. ఎప్పుడు అవతల ప్రత్యర్థి కూడా రాజకీయ సంప్రదాయాలను పాటిస్తున్నప్పుడు, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉన్నప్పుడు బాగుంటది. కానీ అవతల ప్రత్యర్థి అరాచకుడు అయినప్పుడు ప్రభుత్వం కొంత కఠినంగా ఉండాలి. ఈ కూటమికండి 175 సీట్లకి 164 సీట్లు వచ్చినాయి. అంటే రాజకీయ యవనక మీద నుంచి జగన్మోహన్ రెడ్డిని తుడి చేయండి అన్నట్టుగా ప్రజలు తీర్పిచ్చారు. కానీ నెల రోజులు తిరిగేసరికి ఆయన వచ్చేస్తున్నాడు, రోడ్ల మీదకి వస్తున్నాడు, బెదిరిస్తున్నాడు, అధికారులను బట్టలు ఊడదీస్తానంటున్నాడు, సప్త సముద్రాలు అవతలున్నా లాక్కొచ్చి కొడతానంటున్నాడు. ఇవి అధికారుల్లో కూడా భయాన్ని కలిగిస్తాయి. ఏమో ఎందుకు లేతంతో మళ్ళీ అతను వస్తే రేపు పొద్దున మన మీదకి వస్తాడని వాళ్ళు కూడా చేయరు. ప్రజలకు కూడా భయమే, మళ్ళీ ఇతను వస్తే మళ్ళీ భవిష్యత్తు అంధకార బంధంలో ఉంది. ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా అలా మాట్లాడకూడదు ఆయన. సో అలాంటి వాడు ప్రత్యర్థిగా ఉన్నప్పుడు నువ్వు శాంతి వచనాలు చెప్తే మాకు ఎక్కవండి అంటారు జనం. అది ఇప్పుడు ఒకటి కార్యకర్తల ఆవేశంతో ఇంకొక చిన్న విషయం భరత్ గారు, 14-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు. అప్పుడేమి కక్ష సాధింపు రాజకీయాలు ఏం చేయలేదు, డెవలప్మెంట్ కి పెద్దపేట వేశారు. కొన్ని కంపెనీలు అవి వచ్చినాయి, అంతా బాగానే ఉంది. కానీ జనం ఓడించారు. కాబట్టి ప్రతీకార రాజకీయాలు చేసి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు, మనం కూడా చేస్తే ఓడిపోతాం అనేది అది చెప్పలేము. ఆ టైంలో ఆ ప్రజలకున్న దీన్ని బట్టి ఉంటుందండి, ఒపీనియన్ బట్టి ఉంటుంది. ఓకే, ఇప్పుడు వంశీ గానీ లేకపోతే కొడాలి నాని యాక్షన్ అంటే నాకు తెలిసి పెద్దగా దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉండదు, న్యూట్రల్ గా ఉండేవాళ్ళు కూడా కదా. అవును కదా. ఇప్పుడు వంశీ విషయంలో ప్రభుత్వం మీద ఏం క్రిటిసిజం రాలేదు. బట్ కొన్ని విషయాల్లో ఇప్పుడు కొద్దిమంది ఎందుకంటే ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళు, ఎక్కువ మాట్లాడిన వాళ్ళ విషయంలో న్యూట్రల్ పబ్లిక్ నుంచి కూడా పెద్ద ఆబ్జెక్షన్ ఉండదు కదా. కానీ రోజు అదే చేసుకుంటూ పోయారనుకోండి, ఇంకా మరి జగన్ కు చంద్రబాబుకు తేడా ఏముంటుంది అని న్యూట్రల్ ఓటర్ అనుకోవచ్చు కదా. మిడిల్ క్లాస్ ఓటరు, లేకపోతే అప్పర్ మిడిల్ క్లాసు, లేకపోతే ఇటువంటి వాళ్ళు, ఈ పార్టీ ఆ పార్టీ కాని వాళ్ళు. ఇప్పుడు పోయినసారి 40% తెలుగుదేశంకి వచ్చింది, ఈసారి కూటమికి 56%. ఇదంతా అటు వాళ్ళు ఇటు ఓటేయబట్టే కదా ఇది జరిగింది. అదే జగన్ కు మళ్ళీ 40% వచ్చింది. అవును. సో ఆ స్విచ్ అయ్యే ఓటర్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు కొంచెం దూకుడుగా కాకుండా ఆ విధంగా వెళ్తున్నారు అనుకోవచ్చా? అది కరెక్ట్ అండి. ఒకటేంటంటే న్యూట్రల్స్ దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవటం. రెండోది ఏంటంటే ఆయన దూకుడు రాజకీయాలు కూడా చేసే ఇది లేదు ఆయన దగ్గర. అందుకనే ఆయన ఇలా వెళుతున్నారు. కాకపోతే క్యాడర్ ఏంటంటే క్యాడర్ చాలా రెస్ట్లెస్ గా ఉంది. అంటే క్యాడర్ కూడా ఏమంటున్నారంటే అడ్డగోలుకి వెళ్ళి ఇళ్ల మీదకి వెళ్ళి దూకి కొట్టేయమని చెప్పట్లేదు. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కేసు ఉందండి, అవినాష్ రెడ్డి విషయంలో ఎన్ని దాగుడు మూతలు జరిగినాయో తెలుసు. ఇలాంటివి ఇప్పుడు కోడికత్తి కేసు ఉంది. కోడికత్తి కేసులో సాక్ష్యం చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు, 5 ఏళ్ళు జైల్లో ఉన్నాడు ఆ అబ్బాయి. ఇలాంటివన్నీ కూడా వెలికి తీసి వాస్తవం ఏంటనేది చెప్పాలి. ఒకవేళ జగన్ అందులో నిందితుడైతే మద్యం కుంభకోణంలోనో లేకపోతే మైనింగ్ లోనో ఇంకో దానిలోనో జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, లేదంటే సమ్ ఎక్స్ ఇంకా ఇలాంటి వాళ్ళందరినీ కూడా చట్టపరంగానే కేసులు పెట్టి చర్యలు తీసుకోమని అడుగుతున్నారు. అయితే తెలుగుదేశం వర్గాల నుంచి వస్తున్న ఇదేంటంటే సీనియర్ నేతలు చెప్పేది ఏంటంటే మీరు చెప్పిందే చెప్తున్నారు, కొట్టుకుంటా పోతే అతనికి మనకు తేడా ఉండదు, కాబట్టి పక్కాగా ఆధారాలతో దొరికిన వాళ్ళని అరెస్ట్ చేద్దాం, దానికోసం ఒక వేటలాగా చేయటం కాదు. ఇప్పుడు రాష్ట్రం చాలా వెనకబడిపోయింది కాబట్టి రాష్ట్రాన్ని ముందు డెవలప్మెంట్ పాత్ లో పెట్టడానికి ప్రయత్నాలు చేద్దాం అనే యాంగిల్లో ఉన్నారు. గతంలో 2-3 సార్లు చెప్పారు కూడా వాళ్ళు ఇదే విషయం.
పర్సనల్ గా కలిసి ఐఏఎస్ ల విషయంలో మొదటి నుంచి కూడా ఉంది, ఎక్కువ బ్యూరోక్రాట్స్ మాట వింటారు చంద్రబాబు నాయుడు.